పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దౌత్య పరిష్కారంపై ఆశలు. అమెరికా ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మెమోనీ చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లారని మీడియా ప్రకటన. ఇరాన్ ట్యాంకర్పై దాడి కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు. హార్ముజ్ జలసంధితో మరింత పెరిగిన ఉద్రిక్తత. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత మరింత పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ ఓ చమురు ట్యాంకర్పై దాడి చేసింది. దీంతో నౌకా సిబ్బంది ఓడను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా మరోసారి ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టింది. అమెరికా వరుసగా 10 రాత్రులుగా వైమానిక దాడులు చేసినా హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టు సడలించేదు. శాంతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే ముడి చమురు సహజ వాయులో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండా వెళ్లేది. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్న వేళ ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మెమోనీ చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లారు. ఈ వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అయితే యుద్ధం ఆగేలా కొత్త ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే అమలు కోల్పోయింది. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. పోరాటం ముదురుతున్న కొద్దీ ఇరుపక్షాల లక్షలాది మంది ఆధారపడే పౌర మౌలిక వసతులు కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్కు మద్దతుగా ఇచ్చే సంస్థలు, వర్గాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలు లేదా అమెరికన్లు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తలతో అంతర్జాతీయ చమురు ధరలు ఇటీవల వార్తల్లో పెరిగాయి. బ్రైంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $88 చేరగా అమెరికాలో సాధారణ పెట్రోల్ సగటు ధర గ్యాలన్కు $4 పెరిగింది. దీంతో మధ్యంతర ఎన్నికల ముందు అక్కడి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఇద్దరు అమెరికా సైనికుల వివరణను అమెరికా సైన్యం వెల్లడించింది. మరో సైనికుడు ఇంకా గల్లంతైనట్లు తెలిపింది. ఇరాక్లో కూలిపోయిన ఇరాన్ డ్రోన్ను నియంత్రించిన పేలుడు ద్వారా నిర్వీర్యం చేసే సమయంలో మరో సైనికుడు శనివారం మరణించినట్లు ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ ఇరాన్ చేత అమెరికా సైనికుడు మరణించిన ప్రతిసారి దానికి అనేక రెట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగే కార్యక్రమానికి ట్రంప్ హాజరు కానున్నారు. మరణించిన సైనికుల్లో కనీసం ఒకరి మృతదేహాన్ని అక్కడికి తీసుకురానున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, సముద్ర యుద్ధ సామర్థ్యాలు, క్షిపణి డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై జరిగే అనవసర దాడులకు ఇరాన్ను బాధ్యులు చేయడానికి అమెరికా బలగాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా తాజా హింసాత్మక ఘటనతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు బాగా మందగించాయి. ఒమాన్ సమీపంలో జలసంధిలో మంగళవారం తెల్లవారుజామున ఓ ట్యాంకర్పై దాడి జరగడంతో సిబ్బంది నౌకను విడిచి వెళ్లాల్సి వచ్చింది. బ్రిటన్కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ కేంద్రం తెలిపింది. ఈ దాడితో పాటు సోమవారం మరో 2 నౌకలపై జరిగిన దాడులకు కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బాధ్యత స్వీకరించింది. ఇరాన్ నియంత్రణను తప్పించుకునేందుకు ఒమాన్ సముద్ర మార్గాన్ని ఉపయోగించాలని అమెరికా వాణిజ్య నౌకలకు సూచించింది. మారిడ్ వీధుల్లో 18 లక్షల మంది సందడి, మధ్య ప్రాచ్య దేశాలపై కూడా దాడులు. ఇరాన్, అమెరికా మిత్ర దేశాలన్న మధ్య ప్రాచ్య దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. తమ వైపు తీసుకొచ్చిన క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటాయని కువైట్ తెలిపింది. జోర్దాన్ సాయుధ బలగాలు 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేశామని, ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు. బహ్రెయిన్ వైమానిక రాకపోకల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది. ఇవి పౌర విమాన ప్రమాణ భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొంది. జూలై 7న అమెరికా దాడులు మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 100 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సిన్ పార్నెల్ తెలిపారు. వారిలో 96% మంది తిరిగి విధిలో చేరినట్లు తెలిపారు. గాయపడిన వారిలో ఎక్కువ మందికి స్వల్పస్థాయి మెదడు దెబ్బలు తగిలాయి అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఇరాన్ దాడిలో గాయపడిన సైనిక వివరాలను దాచిపెడుతున్నారన్న కథనాలను ఆయన ఖండించారు. అయితే యుద్ధాల్లో మరణాలు, గాయాల వివరాలు నమోదు చేసే డిఫెన్స్ క్యాజువాలిటీ అనాలిసిస్ సిస్టంలో సోమవారం రాత్రి వరకు తాజా దాడుల సమాచారం నమోదు కాలేదు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధం ప్రకటించారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్ మధ్య నౌకల రాకపోకలను అడ్డుకుంటామని, బాబ్ ఆల్ మందేబ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. గత వారం సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడికి సౌదీ అరేబియానే కారణమని వారు ఆరోపించారు. హార్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో సౌదీ అరేబియా ఎర్ర సముద్ర తీరానికి వెళ్లే పైప్లైన్ ద్వారా లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. గాజా యుద్ధ సమయంలో హౌతీకి 100కు పైగా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ సముద్ర మార్గాన్ని దెబ్బతీశారు. అయితే ఈ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచుతామని సౌదీ సైన్యం స్పష్టం చేసింది.
ప్రయాణించే నౌకలను బెదిరించే హౌతీల చర్యలకు వెంటనే కఠినంగా స్పందిస్తామని, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, సముద్ర ద్రోపిడీ కిందకే వస్తాయని సౌదీ సైన్య ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్మాల్కి తెలిపారు. తాత్కాలిక ఒప్పందాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావడానికి పాకిస్తాన్ ఇటీవల దౌత్య ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మెమోని సోమవారం ఇస్లామాబాద్ చేరుకున్నారు. ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్తో పాటు ఇతర నేతలతో 2 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం మాట్లాడుతూ ఇరాన్తో చర్చలకు అమెరికా ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. అయితే అవి నిజాయితీగా ఉండాలని స్పష్టం చేశారు. దౌత్యానికి అవకాశం వస్తే ఇరాన్ మేలు చేయాలనుకునే వర్గాలు ముందుకొచ్చి చర్చలు నడిపిస్తే అది చాలా సానుకూల పరిణామం అవుతుందన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదని రుబియో వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం తాజా అమెరికా దాడుల్లో కనీసం 50 మంది మరణించగా 517 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటిదాకా 17 మంది అమెరికా సైనికులు మరణించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.